బ్రేకింగ్ న్యూస్ మందు పార్టీలో మైనర్లు ఉన్నారు. అవును, ఇప్పుడు మైనర్లు మందు పార్టీలోనూ యథేచ్ఛగా పాల్గొంటూ ఉన్నారు. ఫామ్ హౌస్ లో నిర్వహించే దావతుల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ఎవరో పిలిస్తేనే కూడా వెళ్లడం కాదు, ఏకంగా ఆన్లైన్ లో బుకింగ్స్ చేసుకుని పాల్గొంటున్నారు. రంగారెడ్డి జిల్లా పెదమంగళారం గ్రామం పరిధిలోని చెరీ ఓక్స్ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీ చేసుకుంటున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 25 మంది మైనర్లుండగా 13 మంది మైనర్ బాలికలు ఉన్నట్టు తెలుస్తోంది. ట్రాప్ హౌస్ అనే ఐడీని ఇన్స్టాగ్రామ్ లో క్రియేట్ చేసి ఒక్కొక్కరి దగ్గర 1300 ఎంట్రీ ఫీజు వసూలు చేశారు నిర్వాహకులు. పట్టుబడ్డ వారిలో 2 గంజాయి తాగినట్టు గుర్తించారు. 8 మద్యం బాటిల్స్, 6 సెల్ ఫోన్లు అలాగే డీజేను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా ఇన్స్టాగ్రామ్ లో దుకాణం తెరిచారని నిర్వాహకులు. ఈవెంట్ల పేరిట అకౌంట్లు క్రియేట్ చేసి యాడ్స్ ఇస్తూ యువతను అట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మొయినాబాద్ లో పట్టుబడ్డ గ్యాంగ్ కూడా అలా బుక్ చేసుకున్నవారే. ఇన్స్టాలో ట్రాప్ హౌస్ ఈవెంట్ పేరిట ఓ యాడ్ క్రియేట్ చేసి పార్టీ నిర్వహించారు. ఎవరు వస్తున్నారు, బుకింగ్ ఎవరెవరు చేసుకుంటున్నారనే నిఘా లేకుండా రూల్స్ పెట్టకుండా టికెట్స్ అమ్మేశారు. దీంతో ఏకంగా 25 మంది మైనర్లు పార్టీలో పాల్గొన్నారు. చెరీ ఓక్స్ ఫామ్ హౌస్ నుండి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, ఈ ఫామ్ హౌస్ లో 25 మంది వరకు కూడా మైనర్లు ఆ పార్టీలో ట్రాప్ హౌస్ పార్టీలో పాల్గొనడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనిల్? ప్రస్తుతం మనం చెరీ వర్క్స్ సంబంధించిన ఫామ్ హౌస్ లోనే ఉన్నాము. ఇక్కడే నిర్వాహకుడు ఈశాన్ అనే వ్యక్తి కూడా ఈ వ్యవహారం అంతా నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ని ట్రాప్ హౌస్ పేరుతోటి తయారు చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన అనంతరం అంటే సెప్టెంబర్ లో ఈ వ్యవహారం మొత్తం కూడా మొదలు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మనం ఒకసారి విజువల్స్ కనుక గమనిస్తే, అంటే ట్రాప్ హౌస్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే సెప్టెంబర్ నుంచి ఇతను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే శనివారం రోజు జరుపుకోవాల్సిన పార్టీ, 4వ తారీఖున జరగాల్సిన పార్టీ కాస్త ఎవరు రాకపోవడంతో ఆదివారానికి పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే పోలీసులు దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ని కూడా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి ఎప్పుడైతే వీళ్ళు పార్టీని జరుపుకోవాలనుకుంటున్నారో అప్పటి వరకు కూడా వెయిట్ చేశారు, అబ్జర్వ్ చేశారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం సమయంలో ఇదంతా కూడా వ్యవహారం అంతా నడిచింది కాబట్టి దానిపైన అయితే దాడులు చేశారు. దాడుల్లో భాగంగా దీనికి సంబంధించి వ్యవహారం అంతా కూడా ఈశాన్ నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది నిర్వాహకుడు. ఆ ఈశాన్ అనే వ్యక్తికే ప్రెసెంట్ డ్రగ్స్ కి సంబంధించి, గంజాయికి సంబంధించి కూడా పాజిటివ్ వచ్చినట్టుగా కూడా నిర్ధారణ అయింది. అంటే ఇద్దరికి మొత్తం 8 మందికి టెస్టులు చేయగా 8 మందిలో 2 తీసుకున్నట్టుగా అయితే నిర్ధారణ అయింది. ఇద్దరిలో ఒకళ్ళు మేజర్ కాగా ఒకళ్ళు మైనర్ ఉన్నారు. ఈ మేజర్ అయిన వ్యక్తే ఈశాన్ అనే వ్యక్తి. సో ఇందులో భాగంగానే ప్రెసెంట్ ఫామ్ హౌస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే విజువల్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం 8 మందికి టెస్ట్ చేయగా 4కు సంబంధించిన 4 ఎక్విప్మెంట్స్, అంటే దీనికి సంబంధించి యూరిన్ టెస్ట్ చేసి ఎందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. క్లినికల్ టెస్టులు చేసిన అనంతరం పాజిటివ్ రావడంతో ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు సంబంధించి అయితే ప్రెసెంట్ అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. అంటే ఈ డ్రగ్స్ సంబంధించి, గంజాయికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా 50 మంది పైగా ఇక్కడ ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ చెర్రీ ఓక్స్ రిసార్ట్ లో పాల్గొన్న తర్వాత 50 మందిలో 25 మందికి పైగా మైనర్లు ఉండడం, అదేవిధంగా ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అమ్మాయిలు అబ్బాయిలు పాల్గొన్న ఆ తర్వాత పార్టీ జరుపుకునే క్రమంలోనే వెంటనే ఎస్ఓటీ పోలీసులు, మొయినాబాద్ ఎస్ఓటీ పోలీసులకి సమాచారం అందుకున్నారు. సమాచారం అందుకుని దాడులు చేశారు. దాడులు చేసిన నేపథ్యంలోనే వీళ్ళకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటపడింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ని బేస్ చేసుకుని ట్రాప్ హౌస్ అనే ఇన్స్టాగ్రామ్ ని తయారు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత అందులోనే చాలా వరకు కూడా ఫీజుకి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఈశాన్ అనే వ్యక్తి దానిలో డీటెయిల్ గా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఇతను పోస్ట్ చేసుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా గమనిస్తే అందులో ఆ పోస్టులలో అబ్జర్వ్ చేస్తే తిను డీజే, అదేవిధంగా ఆల్కహాల్, అదేవిధంగా ముఖ్యంగా 17+ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ 17+ ఉన్న వాళ్ళు రావాలి అని చెప్పేసి కూడా అతను పర్టికులర్ గా మెన్షన్ చేశాడు. కాబట్టి చాలా వరకు కూడా ఇందులో మైనర్లే పాల్గొన్నారు. మైనర్లలో కూడా చాలా వరకు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఈ అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి కూడా ప్రెసెంట్ అయితే పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. మొదటిగా అబ్జర్వ్ చేస్తే ఈ చెర్రీ వర్క్స్ రిసార్ట్ కి సంబంధించి మరి యజమాని ఏ విధంగా పర్మిషన్ ఇచ్చాడు, మొత్తం మైనర్లు ఉన్నప్పుడు ఆల్కహాల్ కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే పోలీసులు దాడుల్లో
8కి పైగా ఆ వోడ్కా బాటిల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 6కు పైగా ఆ సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పలు వెహికల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణ అయితే చేస్తున్నారు. కానీ అలాంటిది మైనర్లకి వీళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటు గంజాయికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, ఎవరు సరఫరా చేశారు, ఎవరు ఇతనికి సప్లై చేశారు ఇసాన్ అనే వ్యక్తికి అనేది కూడా తెలియాల్సి ఉంది. అందులో భాగంగానే ప్రజెంట్ అయితే శనివారం జరుపుకోవాల్సిన పార్టీ కాస్త తక్కువ మంది రావడంతో పోస్ట్ పోన్ చేసి గ్రూప్లోనే మెసేజ్ చేశాడని కూడా తెలుస్తుంది. గ్రూప్లో తక్కువ మంది రావడంతో పోస్ట్ పోన్ అయితే చేస్తున్నానని చెప్పడంతో నిన్న ఆదివారం రోజున సాయంత్రం సమయంలో వీళ్ళు పార్టీ అయితే జరుపుకున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే పార్టీకి సంబంధించి ముందుగానే అబ్జర్వ్ చేసిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా అంటే ముఖ్యంగా ఎస్ఓటి పోలీసులు అబ్జర్వ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ముఖ్యంగా దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఇసాన్ నడిపిస్తున్నాడు కాబట్టి అతని మీద నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ నిఘా పెట్టిన అనంతరం నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ దాడులు అయితే చేశారు. ఆ దాడుల్లో భాగంగానే చాలా వరకు కూడా 50 మంది ఇందులో పార్టీలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ పార్టీలో భాగంగా 25 మందికి పైగా మైనర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మైనర్లలో అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈసాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా సెప్టెంబర్ నుంచి ఇన్స్టాగ్రామ్ని క్రియేట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లోనే చాలా వరకు అందరినీ కూడా జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన అనంతరం ఎవరైతే రావాలి అనుకుంటున్నారు, పార్టీలో పాల్గొనాలి అనుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా 1300 ఫీజు పే చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ 1300తో పాటు ఏమేమి ఫెసిలిటీస్ నేను ఏర్పాటు ఇస్తున్నాను అనేది కూడా తను మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆల్కహాల్కి సంబంధించి కావచ్చు, డీజేకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా 17+ అనేది కూడా పర్టికులర్గా మెన్షన్ చేశాడు. అంటే ఎవరైనా సరే మైనర్లు ఉంటేనే రావాలని చెప్పేసి తన యొక్క ఉద్దేశంగా అయితే ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టులలో తెలుస్తుంది. కాబట్టి సెప్టెంబర్ నుంచి ఈ వ్యవహారం అంతా నడిపించుకుంటూ వచ్చి శనివారం రోజు జరుపుకోవాల్సిన పార్టీ కాస్త పోస్ట్ పోన్ చేసి ఆదివారం రోజున జరుపుకున్నారు. దీన్ని బట్టి ఎస్ఓటి పోలీసులకి పక్కా సమాచారం అందుకోవడంతో దాడులు అయితే చేశాడు. దాడుల్లో భాగంగా 8 మందికి డ్రగ్స్కి సంబంధించి గంజాయి తీసుకున్నారని చెప్పేసి సమాచారం అంతంతో వాళ్ళకి టెస్టులు చేశారు. ఆ టెస్టులో భాగంగా ఒక మైనర్కి ఒక మేజర్కి అయితే టెస్టులు పాజిటివ్ రావడం జరిగింది. అందులో ఈసాన్ అనే వ్యక్తే ముఖ్యంగా ఉన్నట్టుగా మేజర్గా అయితే ఇతను తెలుస్తున్నాడు. ఇతనికి సంబంధించి ప్రెజెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇతను ఈ వ్యవహారం అంతా ఎందుకు నడపాల్సి వచ్చింది, సరే నడిపిన తర్వాత కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి అంటే గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ చెర్రీ వర్క్స్ సంబంధించి కూడా యజమానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎలా పర్మిషన్ ఇచ్చారు, మైనర్లు అయి ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, అంటే 18+ దాటితేనే మనకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిది అందరూ మైనర్లు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా కానీ 18+ ఉన్న వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. కానీ అలాంటిది మీరు ఏ విధంగా ఇచ్చారనే కోణంలో కూడా యజమాని కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే 50 మంది కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. వాళ్ళని విచారణ అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ దీనికి సంబంధించి అయితే విచారణ కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఫామ్ హౌస్ పార్టీల పేరుతో డ్రగ్స్ వాడకం కావచ్చు, ఆల్కహాల్ సేవించడం కావచ్చు, ఇవన్నీ కూడా తరచుగా జరుగుతూ ఉన్నాయి. అటు పోలీసులు కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి. తాజాగా చెర్రీ వర్క్స్కు సంబంధించి పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, తదుపరి ఇటువంటివి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయంటారు? ప్రస్తుతం మామూలుగా అయితే గతంలో కూడా ముఖ్యంగా చేవెళ్ళ కావచ్చు, మైనాబాద్ కావచ్చు, ఈ ఏరియాలలో ఫామ్ హౌస్లు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు కూడా ఎస్ఓటి పోలీసులు వీళ్ళపైన దాడులు కూడా చేసిన దాఖలాలు కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా చాలా వరకు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే విధంగా కూడా నిన్న కూడా డ్రగ్స్ తీసుకుంటూ దొరికారు కాబట్టి సమాచారం అందింది. కాబట్టి ఇప్పటికే ఎక్కడైతే ఫామ్ హౌస్లలో దాడులు చేశారో ముఖ్యంగా ఎస్ఓటి పోలీసులు చేసిన వెంటనే యజమాని పైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఫామ్ హౌస్ పైన కూడా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా కూడా ప్రెసెంట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు విజువల్స్లో. ఇప్పుడు దీనికి సంబంధించి మాత్రం పోలీసుల అదుపులోనే ఈ ఫామ్ హౌస్ ఉంది. అదేవిధంగా యజమానికి సంబంధించి కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఉక్కుపాదం నొప్పుతున్నారు. దాంట్లో భాగంగానే మైనర్లు కావచ్చు, మేజర్లు కావచ్చు. అసలు ఈ డ్రగ్స్ అనేది నిషేధం అని తెలిసినా కూడా ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి అదే విధంగా ఈ డ్రగ్స్కి సంబంధించి కావచ్చు పోలీసులు చాలా వరకు కూడా నిఘా పెంచారు. ఈ సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది, ఈ సప్లై సర్కిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ చైన్ అనేది ఎక్కడి నుంచి ఉంది అనేది కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈశాన్ని కనుక విచారిస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. కాబట్టి అందులో భాగంగానే అతను అయితే విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇందులో భాగంగా ఇటు చెర్రీ వర్క్స్ ఫామ్ హౌస్ కి సంబంధించి అయితే ప్రెసెంట్ విచారణ అయితే చేస్తున్నారు. యజమాని అయితే విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి అనేది తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది చాలా వరకు కల్చర్ అనేది పెరిగిపోతుందని చెప్పాలి. ఈ ఫామ్ హౌస్ ని బేస్ చేసుకుని
చేసుకొని ఇవన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా మొయినాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, చిల్కూర్ ఏరియా మొత్తం కూడా ముఖ్యంగా ఈ మొయినాబాద్ ఏరియాలన్నీ కూడా ఫామ్ హౌస్లు అనేవి చాలా వరకు కూడా ఉన్నాయని చెప్పాలి. ఆ ఫామ్ హౌస్లలో భాగంగానే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. మేజర్ మైనర్ అనే తేడా లేకుండా డ్రగ్స్ ని వినియోగిస్తున్నారు, ఇదంతా కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళంతా కూడా పోలీసులు, ఎస్ఓటి పోలీసులు కావచ్చు, డ్రగ్స్ నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన పోలీసులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈగల్ టీం కావచ్చు, ఇదే విధంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టిన వ్యవహారంలో భాగంగానే వీళ్ళపైన కూడా దాడులు చేయడం జరిగింది. దాడుల్లో భాగంగా వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా నిర్ధారణ అయింది. అదేవిధంగా ఈ ఫామ్ హౌస్లలో ప్రెసెంట్ అయితే పోలీసులు నిఘా పెట్టారని చెప్పాలి. ఎవరైనా సరే ఫామ్ హౌస్లకు సంబంధించిన యజమానులు కావచ్చు ఇలాంటి వ్యవహారం నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ చెప్పిన నేపథ్యంలోనే నిన్న ఈ దాడులకు సంబంధించి కూడా యజమానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ దాడుల్లో భాగంగా అందరూ మైనర్లు ఉండడంతో ఈ మైనర్లకు ఎలాంటి పర్మిషన్ ఇచ్చారు, ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో కూడా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా యజమాని పైన చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఫామ్ హౌస్ సంబంధించి కూడా సీజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం పట్టుబడ్డ వారిలో దాదాపు 25 మంది వరకు కూడా మీరు అన్నట్టు మైనర్లే ఉన్నారు. అయితే వాళ్ళు మైనర్లు కాబట్టి వారి కుటుంబస్తుల ఆధ్వర్యంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే అవకాశం ఉందంటారా? లేదంటే మైనర్లు అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి గంజాయి సేవించడం జరిగింది కాబట్టి ఈ యాక్షన్ ఉండబోతుందంటారా? మైనర్ ఒక మేజర్ ఉన్నారు. అదేవిధంగా ఈ ఈశాన్ అనే వ్యక్తి కూడా ఈ వ్యవహారం అంతా నడిపించాడు. కాబట్టి ఈ ఫామ్ హౌస్ సంబంధించి కావచ్చు మైనర్లంతా కూడా ఆ పోస్టుల ద్వారానే, ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారానే వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చే పంపిస్తారు. మేజర్ అయినటువంటి వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. మైనర్ అయినటువంటి వ్యక్తికి మాత్రం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ ముందు కూర్చోబెట్టి అతనికైతే కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా చేసినట్టయితే ఖచ్చితంంగా కౌన్సిలింగ్ ఇద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి, అంటే ఏదైతే కన్జ్యూమ్ చేశాడో కన్జ్యూమ్ చేసిన దాన్ని బట్టి అయితే మేజర్కి కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది, లేదా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాల్సి ఉంటుంది. అయితే ప్రెసెంట్ అయితే మాత్రం మైనర్కి ఎవరైతే గంజాయి తీసుకున్నారో అతనికి మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ ముందు అయితే కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ ముందు కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం అతనికి ఫైన్ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, ఈ ఫామ్ హౌస్ సంబంధించి కావచ్చు, మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ పోలీసులు సూచనలు చేస్తుంది ఏంటి అని అంటే ఇలాంటి వ్యవహారాలు ఏవైతే నడుస్తున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఫామ్ హౌస్లు బుక్ చేసుకున్నా, ఏది బుక్ చేసుకున్నా కూడా ఈ విధంగా వ్యవహారం ఉంటే మాత్రం జాగ్రత్తలు తీసుకొని ఫామ్ హౌస్లకు రావాలని చెప్పేసి, పార్టీలు జరుపుకోవాలని చెప్పేసి అయితే పోలీసులు సూచిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా మొయినాబాద్ కావచ్చు, మిగిలిన ఏరియాలు కావచ్చు, ఎక్కడైతే ఫామ్ హౌస్లు నడిపిస్తున్నారో ఆ ఫామ్ హౌస్లు నడిపిస్తున్న యజమానుల పైన కూడా పోలీసులు నిఘా పెట్టారని చెప్పాలి. ఎవరికైతే పర్మిషన్లు ఇస్తున్నారో ఆ పర్మిషన్లు ఇస్తున్న వారి డీటెయిల్స్ కూడా పక్కాగా తెలుసుకొని దాడులు అయితే చేస్తున్నారని చెప్పాలి. అందులో భాగంగానే ఈ 50 మంది జరుపుకుంటున్నటువంటి పార్టీ పైన కూడా పోలీసులు అయితే దాడులు చేశారని చెప్పాలి. దాడుల్లో భాగంగా 25 మందికి పైగా మైనర్లు ఉండడం, అదేవిధంగా అమ్మాయిలు అబ్బాయిలు ఉండడం, దాంట్లో 13 మంది అమ్మాయిలే ఉండడం అనేది గమనార్హం అని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రెసెంట్ అయితే పోలీసుల అదుపులో వీళ్ళందరూ ఉన్నారు. ఎవరైతే గంజాయి తీసుకున్నారో గంజాయి తీసుకున్న వ్యక్తులకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఉంటుంది. ముఖ్యంగా మైనర్కి అయితే వాళ్ళ పేరెంట్స్ ముందు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మేజర్కి సంబంధించి మాత్రం తను కన్జ్యూమ్ చేసిన సిచ్యువేషన్ బట్టి ఈ శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫైన్ వేసే అవకాశం ఉంటుంది, లేదా కౌన్సిలింగ్ ఇచ్చైనా పంపించే అవకాశం ఉంటుంది. మనకు ప్రెసెంట్ అయితే చెర్రీ వర్క్స్ ఫామ్ హౌస్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా యజమాని కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 50 మంది కూడా ప్రెసెంట్ పోలీసులు అదుపులోనే ఉన్నారు. విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అనిల్. మొత్తంగా ట్రాప్ హౌస్ పార్టీ పేరుతో చెర్రీ వర్క్స్ ఫామ్ హౌస్ నిర్వహిస్తున్న పార్టీకి సంబంధించి కూడా పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అందులో పాల్గొన్న 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే ఈశ్వర్ నిర్వాహకుడు ఉన్నారో అతనిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీసులు అడుగులు